పూజలు స్నానం చేసిన వాళ్ళ మొత్తం అన్ని టెంకాయలు కొట్టినాక ఇంటికి వచ్చేది. ఇప్పటికి కూడా లింగం ఉంది ఆడ ఉంది అన్ని శివలింగాలు లింగం కూడా తోడు తీసుకుంటే ఉత్తకూడింది కదా అని చెప్పి అన్నట్టు తీసుకొచ్చి అప్పటికప్పుడు అందుకనే కింద కూడా నాలుగు లింగాలు తీసారు. ఒక విసిరేసినాడు కోపం వచ్చి అదే ఆయన తీసుకుపోయింది ఆయన విసిరి పారేసి అక్కడ ఒకటి భీముడు అని ఇక కోపం చేయొద్దు నువ్వు తెచ్చిన లింగానికి ముందు పూజ నేను చేసిన లింగానికి తర్వాత పూజ అన్నాడు. ఇక్కడ ఆడ స్నానం చేసి వాళ్ళకి కాయ సగ్గర కొట్టి ప్రదర్శన చేసుకొని ఇంటికి వస్తుంటాడు. నేను పిల్లలప్పుడు ఈ ఊరే మారినది అట్లా అన్నమాట. 5,500 సంవత్సరాలు ప్రాజెక్ట్ కట్టి నీళ్ళు వచ్చినాక ఊరంతా కాలైంది. ఊరు విడిచిపెట్టిన ఊర్లో 5 ఊర్లు ఇక్కడ 5 అంటే అవతల గడ్డ 2 ఉన్నాయి. సోమశిల మల్లేశ్వరం అప్పుడు అంతా మనకే ఉండే కదా. తెలంగాణ పోయింది. ఈ 3 ఇట్లా వచ్చినాయి. మేము పిల్లలప్పటి నుంచి మాకు సోమశిల సిద్ధేశ్వరం సోమశిల మల్లేశ్వరం. సిద్ధేశ్వరం అంటే ఈ కొండ అవతల ఉంది. ఊరుంది అక్కడ. ఇప్పుడు ఊరు అంటే లేదు. 5 లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లింగం? ఊరుంది సిద్ధేశ్వరం. ఎక్కడ? కపిలేశ్వరం. కపిలేశ్వరం ఒకటి, భీమశంకరం ఒకటి, సంగమేశ్వరము కపిలేశ్వరం 2 ఆయన, సిద్ధేశ్వరం, సోమేశ్వరం, మల్లేశ్వరం. ఇట్లా మనకెదురు మల్లేశ్వరం మనకే ఉండే కాబట్టి అప్పుడు తెలంగాణకి ఇప్పుడు పోయినాయి అవి. లేకుంటే అప్పట్లో మనకే ఉండే. సిద్ధేశ్వరం ఊరు ఉంది అంటున్నా. ఊరు లేదు, ఒకటి 2 వేసుకున్నాం. కానీ లింగాలు గుళ్ళు ఇల్లు అన్ని మీకు ఆ సిద్ధేశ్వర లింగం ఆడ బంగ్లా కాడ కట్టినారు. ఇప్పుడు ఆ కపిలేశ్వరం కాడ కూడా అక్కడ తీసుకుపోయినాడు. ఈ పైన కూడా ఇప్పుడు మీరు దిగేచ్చే కాడ ఊరు మాది. ఆడ ఉండేది లింగం అది. ఇంకోటి ఆడ జగన్నాథం గట్టు కాడ కట్టినారు చూడు, రూపాల సంగమేశ్వరుడు. అది ఆడ పైన ఉండేది. ఈ లింగం లింగం ఎత్తుంది. జగన్నాథ గట్టు లింగం ఎంత ఉంటుంది, సేమ్ అంతా ఆకుపచ్చ రంగులో ఉంటది. అది మంచి ఊరు విడిచిపెట్టిపోయినాక సాగుతుల మీద ఎక్కడ వాళ్ళ అని చెప్పి అనుకుని మేము పక్క ఊర్లోకి చేరినాం. ఇప్పుడు కొండపాటలో అన్యపురం మనదే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఇప్పుడు అది అక్కడ పోయినాయి కాబట్టి 2 ఇవి మనకే శ్రమణం. ఈ పూజలు లేకపోయినా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ నీళ్లు తీయబట్టినాక కొంచెం చిన్నగా అయ్యా వాళ్ళు వీళ్ళు